హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే ఇంట్లోనే మష్రూమ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం అయితే నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. దాన్ని అయితే ఇలా ఫోర్ పీసెస్కి అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి ఇట్లా వాటర్ అంతా ఒడిగిపోవాలన్నమాట. ఇంక ఈ టైంలో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, సరిపోయినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి, అలాగే గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ఇంకా శనగపిండి, కొంచెం మైదా, అలాగే కొద్దిగా ఆయిల్, కావాల్సి వస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పకోడీకి ఏ క్వాంటిటీలో అయితే సరిపోతుందో అంతవరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఈ క్వాంటిటీలో అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసి పక్కన పెట్టుకొని, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి పకోడీలాగా వేసి తీసేసుకోవాలి. ఇలాగైతే రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా, అలాగే లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.